నాకు నాలాగే ఎంతో మందికి సక్సెస్ నిచ్చిన ఒక అద్భుతమైన టెక్నిక్ ని నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టెక్నిక్. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కరికి రిజల్ట్ ఇచ్చే టెక్నిక్. నా లైఫ్ లో నేను ఎన్నో సార్లు అప్లై చేసి సక్సెస్ అయిన టెక్నిక్. ఇది నా సిగ్నేచర్ టెక్నిక్ అని చెప్పొచ్చు. అంత ఇష్టం నాకు ఇది. నేను రెగ్యులర్ గా ఫాలో అవ్వే వాటిలో విజువలైజేషన్ ఒకటి, అలాగే పిల్లో మెథడ్ ఒకటి. ఆ టెక్నిక్ పిల్లో మెథడ్. పిల్లో మెథడ్ అంటే వినగానే అది నేను నేర్చుకునేటప్పుడు పిల్లో మెథడా, పిల్లోతో ఏం చేస్తాము అనే ఒక క్వశ్చన్ రైజ్ అయింది. కొంచెం ఇల్లాజికల్ గా అనిపించింది, కానీ కొన్ని లాజిక్స్ లేకపోయినా కొన్ని సిచ్యువేషన్స్ లో కొన్ని నమ్మాల్సి ఉంటుంది. అలాగే నేను పిల్లో మెథడ్ ని నమ్మాను. ఎందుకని అంటే నేను చేసినప్పుడు నాకు అది సక్సెస్ నిచ్చింది. 100% నేను నమ్ముతున్నాను మీకు కూడా సక్సెస్ నిస్తుంది. ఎందుకని అంటే దీని వెనక మన సబ్ కాన్షియస్ మైండ్ లో అంత బ్యూటిఫుల్ పవర్ అనేది పనిచేస్తుంది. ఆ పవర్ ఏంటి, పిల్లో మెథడ్ ని ప్రాసెస్ ఎలా చేయాలి, పిల్లో మెథడ్ చేయడానికి మీరు ఎలా స్టెప్స్ ఫాలో అవ్వాలి, మొత్తం క్లియర్ గా క్లారిటీగా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంతకు ముందు మన ఛానల్లో పిల్లో మెథడ్ గురించి నేను చెప్పాను. సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువ పిల్లో మెథడ్ టెక్నిక్ కి. మీరు ఏ డౌట్స్ పెట్టుకోకుండా మీకు ఇన్స్టెంట్ గా రిజల్ట్ రావాలి అనుకున్న వాటికి విశ్వంలోకి మీరు ఒక కోరికకి ఎనర్జీని బయటికి పంపించడానికి ఈ టెక్నిక్ ని మీరు అప్లై చేయొచ్చు ధైర్యంగా. అయితే ఈ టెక్నిక్ క్లియర్ గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి వీడియో ఎండింగ్ లో కూడా చాలా ఇంపార్టెంట్ విషయాల్ని చెప్తాను. పిల్లో మెథడ్ లో ఉన్న పేపర్స్ ని ఏం చేయాలి, అసలు వాటిని ఎలా డిసపియర్ చేయాలి అనేది చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూసి మీరు ఒక క్లారిటీ తెచ్చుకోండి. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ so much. పిల్లో మెథడ్ విన్నప్పుడు పిల్లో మెథడా, అసలు పిల్లోతో మెథడ్ ఏం చేస్తాము, పిల్లోతో ఏముంటది అని అనుకుంటారు చాలా మంది. ఎందుకంటే నేను అలాగే అనుకున్నాను. బట్ పిల్లో మెథడ్ అనేది మన మైండ్ ని చాలా చాలా యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా ఉంచుతుంది. ఒక కోరిక పట్ల మన మైండ్ నుంచి డైలీ రిలీజ్ అవ్వే థాట్స్ లో ఒక థాట్ కి మనం ఎక్కువ ఎనర్జీ పెట్టడానికి సహకరించేదే ఈ పిల్లో మెథడ్ టెక్నిక్. అయితే ఆ థాట్ లో మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న ఎనర్జీస్ అనేవి నైట్ మొత్తం కూడా విశ్వంలోకి పాస్ అవ్వి ఆ ఎనర్జీకి మన బ్రెయిన్ మద్దతు ఇస్తూ విశ్వం సపోర్ట్ కూడా అందే విధంగానే ఈ పిల్లో మెథడ్ అనేది పనిచేస్తుంది. అయితే దీన్ని దేనికి అప్లై చేయాలనే డౌట్ ఎవరికైనా ఉంటే సింపుల్ గా రిలేషన్స్, హెల్త్, కెరీర్, బిజినెస్ సక్సెస్ కోసము, ప్రాజెక్ట్స్ ఓకే అవ్వడానికి, రియల్ ఎస్టేట్ లో కస్టమర్స్, మీరు ప్లాట్లు కొనడానికి, ఇలా మీరు ఏది చేయాలనుకుంటే ఇన్స్టెంట్ గా ఒక 1 వీక్ లోనో 15 days లోనో 10 days లోనో రిజల్ట్ రావాలి అనుకున్న ప్రతి దానికి అప్లై చేయొచ్చు ఏ డౌట్ లేకుండా. అంటే ఏ కోరికకైనా పిల్లో మెథడ్ అనేది చేయొచ్చు. మీ సేల్స్ ని మీరు క్లోజ్ చేయడానికి, అంటే మీరు ఎప్పుడైతే ఒక టార్గెట్ పెట్టుకుంటారో ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి బిజినెస్ లో కూడా మీరు పిల్లో మెథడ్ ని అప్లై చేయొచ్చు. సో ఈ విధంగా మీరు పిల్లో మెథడ్ ని యూజ్ చేసుకోవచ్చు. ఏ కోరికకైనా కూడా చేయవచ్చు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అయితే పిల్లో మెథడ్ లో ఏం చేయాలి, అసలు ప్రాసెస్ ఏంటి అనేది ఫస్ట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాక్టికల్ గా నేను చూపిస్తాను మీకు అందరికీ అర్థం అవడం కోసం. సో టెన్షన్ తీసుకోవద్దు, ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూడండి. మీరు పిల్లో మెథడ్ అప్లై చేయడానికి మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే జనరల్ గా మనకి థాట్స్ అనేవి ర్యాండమ్ గా వచ్చేస్తూ ఉంటాయి. అంటే మన మైండ్ లో ర్యాండమ్ గా వచ్చే థాట్ ని మనం ఓవర్కమ్ చేయడానికి, మనకి కావాల్సిన థాట్ మాత్రమే ఫోకస్డ్ గా డామినేటింగ్ గా రావడానికి ఉపయోగపడేది పిల్లో మెథడ్. నైట్ పడుకునే ముందు ఏదైతే థాట్ చేస్తారో అది మార్నింగ్ డామినేటింగ్ గా పనిచేస్తూ నైట్ అంతా కూడా ఆ థాట్ కి ఎనర్జీ అనేది ఎక్కువగా వెళ్తుంది. అది నేను చెప్పట్లేదు, సైకాలజీ చెప్తుంది. మీరు ఫాలో అవ్వాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే, కంపల్సరీ మీకు ఏం కావాలి అనే దాని మీద స్పష్టత ఉండాలి. అంటే పిల్లో మెథడ్ టెక్నిక్ లో మీరు ఏ కోరికకి చేస్తున్నారు, అసలు జాబ్ కా, బిజినెస్ కా, లేదా ప్రమోషన్ కా, లేదా ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఓకే అవడానికా, లేదా మీరు ఎగ్జామ్స్ లో క్వాలిఫై అవడానికా, దేనికి చేస్తున్నారు అనే క్లారిటీ ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఇంకొకటి, ఒకటేసారి 2 కోరికల్ని పెట్టకూడదు పిల్లో మెథడ్ లో. సో ఇవి గమనించండి. అండ్ నెక్స్ట్ పవర్ఫుల్ ఎఫర్మేషన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒక ఎఫర్మేషన్ ని సెలెక్ట్ చేసుకున్నాక ఎనర్జీతో ఒక కోరిక క్లారిటీ వచ్చాక ఆ కోరికని
ఒక పీస్ ఆఫ్ పేపర్ తీసుకుని పేపర్ మీద రాసి దాన్ని మీరు పిల్లోలో ప్లేస్ చేయాలి, అంటే పిల్లోలో పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల మీకు ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది చెప్తాను, ప్రాసెస్ చూపిస్తాను. కానీ కంపల్సరీ పిల్లోలో ప్లేస్ చేసిన తర్వాత మీరు కొన్ని ఎమోషన్స్ ని యూనివర్స్ లోకి రిలీజ్ చేయాలి. అది కూడా ఎలా అంటే, నా కోరిక కంప్లీట్ అవ్విన తర్వాత నా భావాలు ఎలా ఉంటాయి అనే క్వశ్చన్ రైజ్ చేసుకుని మీ ఫీలింగ్స్ ని, మీ లోపల ఉండే ఎమోషన్స్ ని నిద్రకి ముందు ఒక్కసారి మీరు పిల్లోలో పెట్టిన ఆ కోరికని డైలీ మీ కోరిక నెరవేరేంత వరకు పాజిటివ్ ఎమోషన్స్ ని ఇస్తూ మీరు రిలీజ్ చేయాల్సి ఉంటుంది జరిగినట్లుగా. ఎప్పుడైతే మీరు ప్లేస్ చేసేసిన తర్వాత అది నాకు జరిగింది, జరుగుతుంది అనేమో పిల్లోలో పెట్టేటప్పుడు అనుకుంటారు, జరిగింది అని పెట్టేసిన తర్వాత అనుకుంటారు. అలా రిలీజ్ చేయడం వల్ల, రిలీజ్ చేసి కృతజ్ఞత అనేది మీరు నెక్స్ట్ గా ఫాలో అవ్వడం వల్ల మీరు అనుకున్నట్లుగా పిల్లో మెథడ్ లో సక్సెస్ అనేది వస్తుంది. అయితే పిల్లో మెథడ్ ప్రాసెస్ అనేది నేను ఇక్కడ చూపిస్తాను. చూపించే ముందు మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి. మనం పడుకునే ముందు ఏదైతే థాట్ చేస్తామో ఆ థాట్ కి మన సబ్ కాన్షియస్ మైండ్ ఎక్కువ ఎనర్జీని ఇస్తుంది, డామినేటింగ్ థాట్ గా పనిచేస్తుంది. మన బ్రెయిన్ లో ఉన్న ఎనర్జీస్ అన్ని కూడా పడుకున్న తర్వాత మనకి పనిచేస్తూనే ఉంటాయి. అంటే మనం నిద్రపోయినా గానీ 8 hours మన సబ్ కాన్షియస్ మైండ్ థాట్ ద్వారా ఎనర్జీస్ ని పంపిస్తూనే ఉంటుంది. అయితే పడుకునే ముందు చివర్లో ఏవైతే థాట్ చేస్తామో ఆ థాట్ మాత్రమే ఎక్కువ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటుంది, ఆ థాట్ మాత్రమే విశ్వంలోకి ఎక్కువ శక్తివంతంగా వెళ్తుంది. అందుకని మనం పిల్లో మెథడ్ చేయాలి. చేసినప్పుడు ఒక కోరిక మీకు డైవర్ట్ అవ్వకుండా మీరు గమనించండి. రెగ్యులర్ లైఫ్ లో ఏదైనా నైట్ పడుకునేటప్పుడు ఇంట్లో ఏమైనా చిన్న చిన్న గొడవలు అవ్వడము, పిల్లలు అల్లరి చేయడము, లేదు అంటే ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉండము, లేదా మార్నింగ్ నుంచి జరిగినది ఏదైనా ఉంటే దాన్ని గుర్తు చేసుకుని ఫీల్ అవ్వడము, ఇలా రెగ్యులర్ గా చేస్తారు చాలా మంది. అలాంటి డైవర్షన్స్ అన్నిటిని ఓవర్కమ్ చేస్తూ మీ ఫోకస్ అంతా, మీ ఎనర్జీ అంతా మీ కోరిక మీదకి ఇచ్చే విధంగా ఈ మెథడ్ మీకు సహకరిస్తుంది. అందుకనే పిల్లో మెథడ్ కి సక్సెస్ రేట్ అనేది ఎక్కువ మంది దీన్ని అప్లై చేసిన వాళ్ళు సక్సెస్ అవ్విన వాళ్ళు ఉంటారు. ఒకవేళ మీలో ఎవరైనా ఉంటే కింద కామెంట్స్ లో చెప్పండి, నేను సక్సెస్ అవ్వాను పిల్లో మెథడ్ లో అని. ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు కంప్లీట్ అవ్విన తర్వాత కూడా కామెంట్స్ లో షేర్ చేయండి. ఇలా ఎనర్జీ అనేది మీకు ఫ్లో అవుతుంది కాబట్టి 8 hours కూడా మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే అదే థాట్ డామినేటింగ్ గా మీకు వస్తుంది. అంటే లేవగానే పాజిటివ్ థాట్ మీకు రైజ్ అవుతుంది. ఆ థాట్ కి మళ్ళీ ఎనర్జీని ఇస్తారు. అలా నైట్ పడుకునేటప్పుడు మార్నింగ్ స్టార్ట్ అయినప్పుడు ఒకటే థాట్ మీకు డామినేటింగ్ గా ఉండడం వల్ల దాని ఎనర్జీ అనేది సక్సెస్ ని ఇచ్చే విధంగా పనిచేస్తూ ఉంటుంది. నేచర్ కూడా, అంటే విశ్వం కూడా మన నుంచి వెళ్ళే ఆ ఎనర్జీస్ కి సపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రాసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, క్లారిటీగా షార్ట్ గా చెప్తాను, అర్థం చేసుకోండి. ప్రాసెస్ లో మీరు ఎఫర్మేషన్ ఎలా రాయాలో కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు ఒక పిల్లోని తీసుకుని, పిల్లో అంటే ఇక్కడ నేను ఇది చూపిస్తున్నాను కానీ రెగ్యులర్ గా మీరు యూజ్ చేసే పిల్లోని, మీకు అలవాటైన పిల్లోనే మీరు తీసుకోవచ్చు. పిల్లోని తీసుకుని పేపర్ ని పిల్లోలో ప్లేస్ చేయాలి. అయితే ఈ పేపర్ మీద ఏం రాయాలి అంటే, ఫస్ట్ మీ కోరికని క్లారిటీ తీసుకుని థ్యాంక్ యూ అని ఫస్ట్ రాసేయాలి. థ్యాంక్ యూ అని రాసిన తర్వాత మిడిల్ లో ఎఫర్మేషన్ రాయాలి, లాస్ట్ లో 2 సార్లు థ్యాంక్ యూ అని రాయాలి. ఇక్కడ ప్రాసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. నైట్ పడుకునే ముందు మీరు ఈ విధంగా పిల్లోని తల కింద వేసుకుని పడుకుంటారు. పడుకునే ముందు మీరు చేసిన ఆలోచనకి ఎనర్జీ ఈ విధంగా వెళ్తుంది. ఇక్కడ మీరు పేపర్ లో ఎలా రాయాలి అంటే, ఈ ప్రాసెస్ లో ఫస్ట్ థ్యాంక్ యూ అని మీరు రాయాల్సి ఉంటుంది పేపర్ లో. ఇంత పేపర్ సరిపోతుంది. థ్యాంక్ యూ అని రాసేటప్పుడు మీరు ఒక భావం తీసుకోండి. మనీ కోసం రాస్తున్నారా, రిలేషన్సా, హెల్త్, కెరీరా, ఏదైనా థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ జాబ్, థ్యాంక్ యూ వీసా. కొంతమంది వీసా అప్లై చేసేటప్పుడు ఎక్కువగా సక్సెస్ అవుతూ ఉంటారు పిల్లో మెథడ్ లో. అంటే థ్యాంక్ యూ అని చెప్పి మీరు ఎప్పుడైతే ముందే థ్యాంక్ యూ చెప్పేస్తూ రాస్తారో అప్పుడు ఒక ఎనర్జీ అనేది స్టార్ట్ అవుతుంది. నేను ఇక్కడ పేపర్ లో రాసింది చెప్తున్నాను. నేను 10 రోజుల్లో ఊహించని డబ్బుని అందుకుంటాను అని నేను ఇక్కడ జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కి రాశాను. అలాగే మీరు రాయొచ్చు, నేను ఒక వారంలో 9 లక్షలు రిసీవ్ చేసుకుంటాను. చేసుకున్నాను అని కాదు, చేసుకుంటాను అని. చేసుకున్నాను అనే భావం మీరు ప్లేస్ చేసేసిన తర్వాత పిల్లోలో అప్పుడు రిలీజ్ చేయాలి. ప్లేస్ చేయక ముందు మాత్రం ఇక్కడ రాసిన ఎఫర్మేషన్ చేసుకుంటాను అనే భావం రావాలి. ఒకవేళ ఎవరైనా జాబ్ కోసం రాస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఇలా అనుకోవచ్చు, నేను కోరుకున్న జాబ్ నాకు వచ్చి అపాయింట్మెంట్ నాకు 3 days లో వస్తున్నందుకు ఐఎమ్ హ్యాపీ అని ఇలా రాయొచ్చు.
రాయొచ్చు. అంటే మీ ఎమోషన్ అనేది అక్కడ రాబోతున్నందుకు నేను సిద్ధంగా ఉన్నాను, రెడీగా ఉన్నాను, రిసీవ్ చేసుకుంటాను, ఆ విధంగా నా స్కిల్స్ ఉన్నాయి, నా నాలెడ్జ్ ఉంది, నాకు క్లారిటీ ఉంది అని ఒక భావంతో ఇస్తూ ఎనర్జీగా ఎఫర్మేషన్ ని రాయడం. ఇలా రాసిన పేపర్ ని లాస్ట్ లో మళ్ళీ థ్యాంక్ యూ అని 2 సార్లే రాయాలి. మొత్తం పేపర్ మీద 3 సార్లు మాత్రమే థ్యాంక్ యూ రాయాల్సి ఉంటుంది. పైన ఒకసారి, కింద 2 సార్లు, మిడిల్ లో ఎఫర్మేషన్. ఇలా మీరు రాయాలి. రాసిన పేపర్ ని ఇంకా మీకు తెలుసు, జస్ట్ మీకు వెనక పెట్టాలా ముందు పెట్టాలనే డౌట్ ఉండొచ్చు. ముందే పెట్టండి. సింపుల్ గా మీరు హెడ్ ఇక్కడ పెడతారు. హెడ్ ఎక్కడైతే పెడతారో అక్కడ మీకు హెడ్ కి టచ్ అవుతున్న భావం తీసుకుంటే మీకు గుర్తొస్తుంది. ప్లస్ మీరు దాంతో కనెక్ట్ అయి ఉన్నారనే ఒక భావాన్ని కూడా మైండ్ లో క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా మీరు పేపర్ ని తీసుకుని పిల్లోలో ప్లేస్ చేసేయాలి. పైన పేపర్ ని ప్లేస్ చేసిన తర్వాత ఆ పిల్లోని వేసుకుని ప్రశాంతంగా పడుకుని ఆ కోరిక నాకు నెరవేరుతుంది అని ఒక గుడ్ ఫీలింగ్ ని మీరు రిలీజ్ చేసి అదే ఫీలింగ్ తో మీరు నిద్రపోయారు అంటే మార్నింగ్ మళ్ళీ నిద్ర లేచేంత వరకు మీ ఎనర్జీస్ మీ కోరిక పట్ల పాస్ అవుతూనే ఉంటాయి. ఒక గుడ్ కనెక్షన్ అనేది ఉంటుంది. అయితే ఈ పిల్లో ప్రాసెస్ జరిగిన తర్వాత డైలీ ఈ పేపర్ నే ఉంచాలా, కొత్త పేపర్ యాడ్ చేయాలని చాలా మందిలో డౌట్ ఉంటుంది. మీరు కావాలి అనుకుంటే సేమ్ ఎఫర్మేషన్ నే రాయాలి. మీ కోరిక అవ్వేంత వరకు కొత్త పేపర్ ని యాడ్ చేయొచ్చు. బట్ నేనైతే ఏం చెప్తాను అంటే ఒకటే పేపర్ ని డైలీ మీరు పిల్లో దగ్గరికి వెళ్ళగానే పడుకోవడానికి ఆ పేపర్ ని పిల్లోలో నుంచి జస్ట్ మీరు ఆల్రెడీ పెట్టారు కాబట్టి తీసి ఆ ఎఫర్మేషన్ ఒక్కసారి చదివి ఆ భావాన్ని తీసుకుని మళ్ళీ సేమ్ అలాగే పిల్లోలో ప్లేస్ చేసేసారు అంటే మీకు ఒక కనెక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. లేదు నేను డైలీ రాస్తాను అన్న వాళ్ళు రాయొచ్చు, యువర్ చాయిస్. ఇది కంప్లీట్ అవ్విన తర్వాత మాత్రం ఈ పేపర్స్ ని ఖచ్చితంగా డిసపియర్ చేసేయాలి. మీ దగ్గర ఉంచుకోవద్దు, డిసపియర్ చేయండి. వాటర్ లో వేసి మొత్తం నానిన తర్వాత ఏదైనా మొక్కకి వేసేయడం కానీ లేదా పాడేయడం కానీ చేయండి. డస్ట్బిన్ లో మాత్రం వేయొద్దు పిల్లో మెథడ్ చేసిన పేపర్ ని. ఒకవేళ మీ కోరిక లేట్ అవుతే దాన్ని తీసేయొచ్చా అనే డౌట్ మీకుంటే ఎస్ 100% తీసేయొచ్చు. 9 days 18 days టార్గెట్ పెట్టి మీరు ఆ పేపర్ ని డైలీ చూస్తూ ఎఫర్మేషన్స్ జెన్యూన్ గా చేయండి. మళ్ళీ నేను ఒక రోజు చేస్తాను చేయను అన్నట్టు కనెక్ట్ అవ్వకుండా జెన్యూన్ గా చేయండి. చేసి పేపర్ ని మీరు లోపల పెట్టి ఎవ్రీడే మీరు అలా ఫాలో అవ్వి ఒకవేళ మీ కోరిక లేట్ అవుతున్నట్లుగా అనిపిస్తే లేదా మీకు గుడ్ ఫీలింగ్ రాకపోతుంటే 9 days 18 days అలా ప్లేస్ చేసిన దాన్ని ఉంచి డైలీ ఫాలో అవ్వి జరుగుతుంది అనే ఒక నమ్మకంతో ఆ పేపర్ ని మీరు తీసేయండి. తీసేసి ఆ పేపర్ ని మీరు ఏదైనా కోరిక నెరవేరేంత వరకు ఒక బుక్ లో పర్సనల్ ప్లేస్ ఏవైతే బుక్స్ ఉంటాయో ఆ బుక్ లో మీరు దీన్ని పెట్టేయచ్చు. కోరిక నెరవేరక ముందు డిసపియర్ చేయకపోయినా చేసినా నో ప్రాబ్లం. ఒకవేళ మీరు డిసపియర్ చేస్తాము కోరిక నెరవేరక ముందు అంటే అలా కూడా చేయొచ్చు. ఎలా అంటే వాటర్ లో వేసి ఆ వాటర్ ని ఏదైనా మొక్కకి వేసి నేచర్ కి నేను వదిలేశాను నా కోరికని, ఇప్పుడు నేచర్ వర్క్ నా వర్క్ కంప్లీట్ అయింది అనే ఒక భావాన్ని తీసుకుని మీరు వేసేయాల్సి ఉంటుంది. మీరు గమనిస్తే డైవర్షన్స్ అనేవి లేకుండా ఒక కోరికకి ఎనర్జీని ఇస్తూ ప్రశాంతంగా మీరు కనెక్ట్ అవ్వే మెథడ్ ఇది. ఈ మెథడ్ మీ లైఫ్ లో సక్సెస్ ని ఇస్తుంది, మీకు అద్భుతమైన ఫీలింగ్ ని క్రియేట్ చేస్తుంది. నేనైతే పిల్లో మెథడ్ ని చాలా సార్లు చేశాను. సిగ్నేచర్ మెథడ్ గా ఫాలో అయిపోతూ ఉంటాను నేను. ఎందుకని అంటే నాకు ఎక్కువ సార్లు ఎనర్జీని ఇచ్చి ఎక్కువ సార్లు సక్సెస్ చేసిన టెక్నిక్ అది. అందుకని పిల్లో మెథడ్ అంటే నాకు చాలా ఇష్టం. అలాగే నేను ఎంతో మంది గైడ్ చేసి వాళ్ళను కూడా సక్సెస్ చేయించాను. మీలో కూడా ఎవరైనా ఏదైనా కోరికకి ఇన్స్టెంట్ గా మేనిఫెస్ట్ చేయాలి అంటే అస్సలు డౌట్స్ పెట్టుకోకుండా స్ట్రాంగ్ గా ధైర్యంగా ఇది నిజమా అబద్ధమా అనే డౌట్ కూడా తీసుకోకుండా సింపుల్ గా కనెక్ట్ అయిపోండి. నన్ను బిలీవ్ చేయండి, 100% మీకు రిజల్ట్ వచ్చే విధంగా ఇది సహకరిస్తుంది. మీ ఎనర్జీస్ అనేవి ఆ విధంగానే ఉండాలి, దాన్ని మీరు గుర్తు పెట్టుకోండి. ఎఫర్మేషన్స్ మీకు ఎలా ఫాలో అవ్వాలని తెలియకపోతే మీ ఓన్ ఎఫర్మేషన్ ని క్రియేట్ చేసుకుని వస్తున్నందుకు అనే ఒక కనెక్షన్ ఇచ్చి రాసుకోండి. పైన థ్యాంక్ యూ, కింద 2 సార్లు థ్యాంక్ యూ పెట్టి మధ్యలో ఎఫర్మేషన్ ని రాయండి. మీకు ఈ పిల్లో మెథడ్ కి సంబంధించి డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయి, ఎలా చేయాలనేది తెలిసింది అనుకుంటున్నాను. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే మన వీడియోకి ఒక లైక్ చేయండి, ఇది ఎంతో మందికి రీచ్ అవుతుంది. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. లా ఆఫ్ అట్రాక్షన్ మీద క్లియర్ గా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇస్తూ నేను మన ఛానల్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తాను నా ఎక్స్పీరియన్స్ బేస్ లో. సో మీకు అవన్నీ నోటిఫికేషన్ రావడానికి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ మీద నేను క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తాను ఆన్లైన్ గా. ఎంతో మందిని క్లాసెస్ ద్వారా సక్సెస్ చేయించాను. ఏం చేయాలో అర్థం కాని స్టేజ్ నుంచి ఎలా లైఫ్ లీడ్ చేయాలి,
చేయాలి, ఎంత హ్యాపీగా ఉండాలి అనేది నేర్పించాను. సో మీకు కూడా అలా ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి క్లాస్ డీటెయిల్స్ తెలుసుకుని మీరు కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు కమింగ్ డేస్ లో వచ్చే క్లాసెస్ లో. అలాగే పిల్లో మెథడ్ లో ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు కింద కామెంట్స్ లో షేర్ చేయండి. ఎవరైతే యూజ్ చేసుకోబోతున్నారో వాళ్ళు కూడా ఎస్ నేను క్లారిటీ వచ్చింది, యూజ్ చేసుకుంటాను ఈ మెథడ్ ని అని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ దిస్ వీడియో. నమస్తే.